సార్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఎంత అమౌంట్ నుంచి స్టార్ట్ చేయాలి? ఎలాంటి ప్లాన్‌లో మనం ఫస్ట్ స్టెప్ చేయాలి? ఇవన్నీ మీరు చాలా విధాలుగా చాలా వీడియోస్‌లో చెప్పారు. బట్ అసలు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎలాంటి పోర్ట్‌ఫోలియోని వాళ్ళు మేనేజ్ చేయగలిగితే అధిక లాభాలొస్తాయంటారు? యాక్చువల్‌గా మ్యూచువల్ ఫండ్స్ అనేది పెద్ద ఓషన్ అండి. హ్మ్. ఇందులో చాలామంది ఈ మధ్య చాలా మంది కాల్స్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ ఒక స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసాము. క్వాంట్ స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసాము. అలాగే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసాము. కోటక్ స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసాము అని చెప్తున్నారు. సో, ఇలా స్మాల్ క్యాప్స్‌లోనే ఎక్కువ మంది ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఎందుకంటే లాస్ట్ 1½ ఇయర్స్ నుంచి చూస్తే స్మాల్ క్యాప్స్ అనేవి బాగా ప్రాఫిట్ ఇచ్చాయి. ఎందుకంటే 50% రిటర్న్ ఇచ్చిన స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. 20%, 30% రిటర్న్ ఇచ్చిన స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఒక ట్రెండ్ అండి. ఎప్పుడైనా ఒక గుర్తుంచుకోండి, మార్కెట్ సైకిల్ ఉంటుంది. ఒక 7 ఇయర్స్ సైకిల్‌లో కొన్ని టైంలో స్మాల్ క్యాప్ బాగా పనిచేస్తుంది. కొన్ని టైంలో స్మాల్ క్యాప్ కాకుండా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ బాగా పర్ఫార్మ్ చేస్తాయి. సో, మన మొత్తం స్మాల్ క్యాప్‌లో పెడితే ఏమవుతుందంటే ఏదైనా మార్కెట్ పెద్ద కరెక్షన్ వచ్చినప్పుడు ముందు పడే స్మాల్ క్యాపే పడిపోతాయి. సో, కాబట్టి రిటర్న్స్ అన్ని మనం చూస్తుండగానే మళ్ళీ మనకి 20% రిటర్న్ కాస్త -20, -10కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో, కాబట్టి ఏంటంటే మొత్తం తీసుకెళ్ళి ఒక్క పర్టిక్యులర్ స్మాల్ క్యాప్‌లో కాకుండా స్ప్లిట్ చేస్తే, అంటే సపోజ్ ఒక 5000 రూపీస్ ఎస్ఐపి వేద్దాం అనుకుంటున్నారు. లేదా 10,000 రూపీస్ ఎస్ఐపి వేద్దాం అనుకుంటున్నారు. 10,000 ఎస్ఐపి వేద్దాం అనుకుంటున్నారంటే 2000 కింద 5 ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. సో, 5 ఫండ్స్‌లో ఎలా ఉండాలంటే ఒకటి లార్జ్ అండ్ మిడ్ క్యాప్‌లో ఉండాలి. కంపల్సరీగా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఒకటి తీసుకోవాలి. అలాగే ఒక మిడ్ క్యాప్ ఫండ్ తీసుకోవాలి. ఒక స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకోవాలి. ఒక కాంట్రా ఫండ్ తీసుకోవాలి. ఒకటి ఫ్లెక్సీ క్యాప్ కానీ, మల్టీ క్యాప్ కానీ తీసుకోవాలి. సో, ఇట్లా మీకు లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక ఫ్లెక్సీ క్యాప్, ఒక కాంట్రా, ఇట్లా 5 కనుక ఉంటే మన పోర్ట్‌ఫోలియో ఏమవుతుందంటే ఈ 7 ఇయర్స్ హారిజాన్‌లో ఏమవుతుందంటే కొన్ని టైమ్స్‌లో మిడ్ క్యాప్ పనిచేస్తుంది. కొన్ని టైంలో లార్జ్ క్యాప్ పర్ఫార్మ్ చేస్తుంది. కొన్ని టైంలో స్మాల్ క్యాప్ పర్ఫార్మ్ చేస్తుంది. ఇట్లా మీకు అన్నీ కలిసి ఉంటే గనక మన పోర్ట్‌ఫోలియోకి కొంచెం బ్యాలెన్స్‌గా ఉంటుంది. సో, మనం ఎప్పుడు కూడా 20%, 30% చేజ్ చేయకూడదు. నాకు 30% రిటర్న్ రావాలి, 40% రిటర్న్ రావాలి కాబట్టి రిటర్న్ కాల్ చేజ్ చేస్తే ఉన్నదర పోతుంది. లాస్‌లో అవుతాం. సో, మనకేంటంటే 15% చాలు. 15% రిటర్న్ వచ్చింది అంటే కన్సిస్టెంట్‌గా ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ వచ్చిందంటే గనక ఒకవేళ మార్కెట్ కొంచెం డౌన్ అయినా కూడా ఈ పోర్ట్‌ఫోలియో అంత డౌన్ అవ్వదు. ఎందుకంటే ఇందులో ప్రొటెక్ట్ చేయడానికి లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రొటెక్షన్ ఉంటుంది. సో, మన ప్రొటెక్షన్ ఉండాలి. రిస్క్, రిటర్న్ 2 కళ్ళలా చూసుకోవాలండి. రిస్క్ ఒక కన్ను అయితే రిటర్న్ ఒక కన్ను అనుకోవాలి. సో, కాబట్టి ఒక ఫ్లెక్సీ క్యాప్‌లో మనకి 14% రిటర్నే వస్తుంది. లార్జ్ క్యాప్‌లో 8% రిటర్నే వస్తుంది కదా అని చెప్పి మనం దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. మార్కెట్ పడినప్పుడు ఇవి కొంచెం సపోర్ట్ ఉంటాయన్నమాట. సో, కాబట్టి ఏంటంటే ఇలా కలగలిసి అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్‌లో మనం ఎస్ఐపి వేసుకున్నా లేదా లంసమ్‌గా వేసినా కూడా 1,00,000 లంసమ్‌గా పెట్టినా కూడా 20,000 స్మాల్ క్యాప్, 20,000 మిడ్ క్యాప్, 20,000 కాంట్రా, 20,000 లార్జ్ మిడ్ క్యాప్ అట్లా కనుక స్ప్లిట్ చేసుకుంటే మనకి పోర్ట్‌ఫోలియో అన్ని మార్కెట్స్‌కి స్టేబుల్‌గా ఉంటుంది. మనకు ఒక 5 ఇయర్స్ హారిజాన్‌లో డబుల్ అవుతుంది. మన ఇన్వెస్ట్‌మెంట్ 5 ఇయర్స్ డబుల్ అవ్వాలంటే మాత్రం మనం ఇట్లా అన్‌స్ప్లిట్ చేయాలి. అన్నిట్లోనూ ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని వెళ్తే గనక మంచి రిటర్న్ వస్తుంది. అయితే మనం చాలామంది కస్టమర్స్ ఏం చేస్తారంటే అధికంగా స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే మేము ఆల్రెడీ మాకు జీరోదాలో అకౌంట్ ఉందండి. కొంచెం మీరు సజెస్ట్ చేయండి మేము ఎలా చేసుకోవాలి అంటున్నారు. ఇప్పుడు చూడండి అది చెప్పడం కష్టం అవుతుంది. ఎందుకంటే అడ్వైజర్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే ఉన్న 5,000 కంపెనీస్‌లో చాలా ఫండ్ హౌసెస్ ఉన్నాయి. ఇండియాలో దగ్గర 40 కంపెనీస్ ఉన్నాయి. సో, ఆ 40 కంపెనీస్‌లో కూడా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఫండ్ హౌస్ మారుతూ ఉంటుంది. సో, మనం ఇవాళ చెప్పాం ఇన్వెస్కో బాగుంది అని. రేపొద్దున ఇన్వెస్కో బదులు ఇంకో మంచి ఫండ్ హౌస్ రావచ్చు. సో, వచ్చినప్పుడు మన దగ్గరే పోర్ట్‌ఫోలియో ఉంటే మనం చూసి వాళ్ళని కరెక్ట్ చేయొచ్చు. ఇన్వెస్కో నుంచి తీసేసి వేరే ఫండ్ హౌస్‌కి లేదా వేరే ఫండ్ హౌస్ నుంచి ఇన్వెస్కోకి అలా మార్చే అవకాశం ఉంటుంది. మనం అలా చెప్పి వదిలేసామనుకోండి, మనం మళ్ళీ దాన్ని ట్రాక్ చేయకపోతే గనక మనం కరెక్ట్‌గా జస్టిఫై చేసిన వాళ్ళం కాము. సో, కాబట్టి ఏంటంటే ఇప్పుడు కొంచెం ఉదాహరణ చెప్తాను. సో, అపోలోలో ఎవరైనా అడ్మిట్ అయ్యారనుకోండి. సపోజ్ ఒక పేషెంట్ అపోలో అడ్మిట్ అయ్యాడు. అపోలోలో అడ్మిట్ అయిన పేషెంట్ మనం యశోద హాస్పిటల్ డాక్టర్ ఫోన్ చేసి దాన్ని ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అడగకూడదు. చెప్పలేరు కూడా. మన ట్రీట్మెంట్ ఏమో అపోలోలో జరుగుతుంది. డాక్టర్ ఏమో యశోద హాస్పిటల్‌లో ఉన్నాడు అనుకోండి. ఆయన తెలీదు కదా అక్కడ ఏం మెడిసిన్స్ ఇవ్వాలి అని. సో, ఇది కూడా అలాంటిదే. మనం ఏ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నామో ఆ ప్లాట్‌ఫామ్‌లో సంబంధించిన అడ్వైజర్‌ని అడగాలి. మీరు జిరోదాలో ఉంటే జిరోదా అడ్వైజర్‌ని కనుక్కొని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. లేదా మాలాంటి అడ్వైజర్ దగ్గర వచ్చినప్పుడు మా యాప్స్, మా పోర్టల్ మీరు వాడుకోవాలి. సో, అప్పుడు కరెక్ట్‌గా డెసిషన్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఆ పోర్ట్‌ఫోలియో కరెక్ట్‌గా ఉందో లేదో మనం జస్టిఫై చేయగలుగుతాము. రిటర్న్స్ కూడా మన దగ్గరుండి ఇప్పించగలుగుతాం. ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటాం కాబట్టి ఒక అడ్వైజర్ ద్వారా వెళ్ళేటప్పుడు మాత్రం ఇట్లా మంచి పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకొని వెళ్ళటం అనేది మంచి రిటర్న్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఓకే. సో, ఒక పోర్ట్‌ఫోలియో అనేది డిజైన్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది పర్సన్‌కి అర్థం అవ్వాలి ఫస్ట్. యాహ్! చాలా బాగా చెప్పారు సార్. థాంక్ యూ. థాంక్ యూ.